శ్రీ ఆదిశంకరులు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 42వ శ్లోకం. గతై మాణిక్యత్వం గగన మణిభిః సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచురణ శబలం చంద్ర శకలం ధనుః సౌనాసీరం కిమితిన నిబధ్నాతి దిషణాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచురణ శబలం చంద్రశకలం ధనుః సౌనాసీరం కిమితిన నిబధ్నాతి దిషణాం. అమ్మా ఓ హిమగిరి సుత, నీ సువర్ణ కిరీటాన్ని వర్ణించువాడు ఇంద్రధనస్సు బహిర్గతమైనదా అని ఎలా భావించడు? కారణం, ఆ కిరీటం గగన మణులు అంటే తారాగణ రూప మణులతోటి పొదగబడి చంద్రశకలంతో నిర్మించబడ్డ పక్షి గూడులాగా కనిపిస్తూ ఉన్నది. అది ఉషకాల ప్రకాశంతో చిత్ర విచిత్ర వర్ణాలతోటి ప్రకాశిస్తూ ఉన్నది.